ఇక దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఖైరతాబాద్ వినాయకుడి వద్దకైతే మనం ఇప్పుడు వచ్చాం. దాదాపుగా లక్షల సంఖ్యలలో మరి పండుగ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా కొన్ని లక్షల మంది భక్తులు అయితే దేశ నలుమూలల నుంచి వచ్చి వినాయకుడిని అయితే మరి ఇక్కడ దర్శించుకోవడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం. పరిస్థితులు ఎట్లున్నాయి, పోలీస్ సిబ్బంది ఎట్లా సహకరిస్తా ఉంది ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను కూడా అడిగి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత మరి భక్తులైతే ఇక్కడికి వస్తా ఉన్నారు. మరి ఇప్పటికి దాదాపుగా 70 సంవత్సరాలుగా అంటే 70 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టడం కూడా మరి మనం చూస్తాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు మరి భక్తులు కూడా వచ్చి సందర్శించిన భక్తులు కూడా ఎట్లున్నదో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మనకి ఇప్పుడే క్లారిటీ ఇస్తా ఉన్నారు. మరి 17వ తారీఖు మంగళవారం రోజు మాత్రం శోభాయాత్ర చేయబోతా ఉన్నాం. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయబోతా ఉన్నాం. దాదాపుగా ఇప్పటికే 10 నుంచి 12 లక్షల మంది భక్తులు కూడా మరి ఖైరతాబాద్ గణేశుని మరి వాళ్ళు అంతా కూడా సందర్శించడం జరిగింది. భక్తి పూజలతోటి చాలా ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. పోలీస్ సిబ్బంది కూడా మాకంతా కూడా సహకరిస్తా ఉందని చెప్పి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మనకు చెప్పడం కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎక్కడ మరి నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేయబోతా ఉన్నారా? అవునండి, ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లో చేస్తాము. ఈ సంవత్సరము 70 అడుగుల ప్రత్యేకత ఏంటంటే మేము ఒక వినాయకుడికి ఒక సైడు ఆ బాలరాముడు అయోధ్య వెళ్ళాలని భక్తులందరికీ బాలరాముడి దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకో సైడ్ చూసినట్టయితే రావుకేతు, ఇంకో సైడ్ చూసినట్టయితే మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మరోసారి చూసినట్టు శివపార్వతుల కళ్యాణం. ఎందుకంటే భక్తులకు కనువిందు కలిగించేటువంటి 70 సంవత్సరం మేము చేస్తున్నాం. ప్రత్యేక రకం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకం డిఫరెంట్ స్టైల్లో చేస్తే భక్తులు కూడా, ఎందుకంటే బయట దేశం నుంచి కూడా వచ్చే భక్తులు కూడా ఉన్నారు. ఎవరైతే దర్శనం చేయలేకపోతారో ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు ఒక భగవంతుని. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తునికి తెలుసు ఖైరతాబాద్ వినాయకుడు అంటే పవర్ఫుల్ వినాయకుడు, కోరికలు తీర్చిన వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే భక్తిలో భావించే ప్రతి ఒక్కరు గణేశుని కోరుకోవడం జరుగుతుంది. మా యొక్క అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు కూడా వాళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి ఒక భగవంతుని దర్శించుకుంటూ అన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని వారు కూడా ఆరా తీయడం జరుగుతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ నుంచి వచ్చాము, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడము. చాలా బాగా అనిపించింది. అసలు ఇంత మంచిగా ఎక్కడ చూడలేదు కూడా మేము. మేము చిన్న గణేశుని చూసామండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? తెలియదండి, మాకు ఇప్పుడే ఫస్ట్ టైం చూడాలని వచ్చాము. ఇప్పుడే అందరూ బాగుంటది గణేష్ హైదరాబాద్ లో అన్నారు, అందుకే ఇప్పుడు చూడడానికి వచ్చాము మేము. అదే అంటే ఈసారి వినాయకుడు 70 అడుగులు ఎత్తున పెట్టారు కదా, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది, బాగుంది. మేము వనస్థలపురం నుంచి వచ్చినామండి. నేను ఎప్పుడు వస్తుంటాను, ఇంతకుముందు కూడా అంటే ఎప్పుడు వస్తుంటాను. ఎప్పుడు ఈసారి ఎక్కువ హైట్ పెంచిందని చూడాలని అనిపించింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా బాగుంది. చాలా హ్యాపీగా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ప్రస్తుతానికి యాక్చువల్లీ బాంబేలో ఉంటాను. ఎప్పుడు లాల్బాగ్ గణపతి చూడడం అండ్ ఫస్ట్ టైం 70 ఫీట్ గణపతి 70 years తర్వాత అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఆర్ మై టీమ్ మెంబర్స్. ఓకే, చాలా హ్యాపీ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కార్ఖానా. ఎలా అనిపించింది చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, సో చాలా చాలా బాగా అనిపిస్తుంది. గణనాథుని చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాగుంది. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, జై బలో గణేష్ మహారాజ్ కి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అది చేశారు కదా ఇన్నాళ్ళ నుంచి 70 ఏళ్ళు, ఈ సంవత్సరం ప్రత్యేకత ये इस बार जो 70 फीट का गणेश है. यहाँ पब्लिक को अच्छी फैसिलिटी है, 24 आवर वाटर है, 24 आवर खाना लगा यहाँ पर, और पब्लिक सुकून से दर्शन कर ली. और दर्शन करके VIP लाइन अलग है, नॉर्मल जनरल लाइन अलग है. यहाँ पर किसी को कुछ प्रॉब्लम नहीं है. 24 आवर वाटर, 24 आवर GHMC वर्क हो रहा, 24 आवर पुलिस डिपार्टमेंट सर्विस कर रहे, 24 आवर टास्क फोर्स ऑफिसर डिपार्टमेंट सर्विस कर रहे हैं. तो अच्छा सुकून से, ऐसा कुछ भी नहीं. ऑल इंडिया से लोग दर्शन करने आ रहे हैं. महाराष्ट्र, कर्नाटक, उत्तर प्रदेश, मध्य प्रदेश से और अमेरिका से भी आए लोग दर्शन करके गए. लंदन से भी NRI पार्टी आकर दर्शन कर लेके गए. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అమర్పేట నుంచి వచ్చాము. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 10 years నుంచి.
ఓకే, అంటే ప్రతి సంవత్సరం చూస్తాం కదా, అంటే ఈసారి చూసినప్పుడు అంటే 70 అడుగులు ఎత్తులో పెట్టారన్నారు, ఎలా అనిపించింది? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. అచ్చా, కరెంట్ ఓకే, ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రసపురకి రసంపుర. ఓకే, ఎలా అనిపించింది గణేష్ చూడగానే? మంచిగా అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. ఓకే, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? మేము 5 years నుంచి వస్తున్నాం. అంటే చూడగానే గణేష్ అంటే ఏమని అనిపించింది? అంటే గత సంవత్సరం కూడా వచ్చావు కదా, ఈ సంవత్సరం వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? హైట్ ఎక్కువ అనిపిస్తుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈసారి చాలా బాగుంది. ఈసారి గణేశుడు ఉన్నాడు. ఈసారి గణేశుడు 7 feet. జై బాబాయ్ మహారాజ్.